అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు నమ్మిన బంటు. కర్పూర ద్వీపపు రాజు కొలువులో దూరదర్శి అనే నమ్మకమైన మంత్రి ఉండేవాడు. అతని సహాయంతో రాజు అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యం పాలించాడు. ఆయన ఒక రోజున మంత్రిని దగ్గరకు పిలిచి, దూరదర్శి, నాకు కాలం సమీపించింది కనుక రాజ్యభారమంతా నీ చేతులలో పెడుతున్నాను. నా ప్రేమకు ఆలవాలమైన చిన్నారి రూపధరుణ్ణి కూడా నీకు అప్పగిస్తున్నాను. ఎలా చూసుకుంటావో అన్నాడు. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, కుర్రవాణిని ఇష్టమొచ్చినట్టల్లా మసలిని, కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది మట్టుకు ప్రవేశించనీయవద్దు. ప్రవేశించినట్టయితే తీరని కష్టాలకు పాల్పడవలసి వస్తుంది అని హెచ్చరిక చేశాడు. తప్పక మీ మాట నెరవేరుస్తా అని దూరదర్శి వాగ్దానం చేశాడు. రాజు నిశ్చింతగా దేహయాత్ర చాలించాడు. రూపధరుడు పెద్దవాడవుతున్న కొద్దీ దూరదర్శి క్రమంగా అతనికి రాజ్యం హస్తగతం చేయసాగాడు. కీలకాలన్నీ విప్పి చెప్పాడు. కోట యావత్తూ అప్పగించాడు. కానీ తూర్పు వైపున చిట్ట చివరి గది తాళాలు మటుకు ఎన్నడూ తీయలేదు. అతడు బిగబట్టిన కొద్దీ రూపధరునికి ఆ గదే చూడాలని ఆరాటం ఎక్కువ కాజొచ్చింది. రూపధరుడు పట్టుబట్టగా మంత్రి ఇక కాదనటానికి వీలు లేకపోయింది. దూరదర్శి గది తలుపులు తెరిచాడు. త్రిలోక సుందరి అయిన ఒక చక్కదనాల చిన్నదాని పటం ఎదుట కనిపించింది. అది చూస్తూనే రూపధరుడు సోలిపోయాడు. కొంతసేపటికి తేరుకొని, ఆ సుందరి ఎవరు? ఇటువంటి కన్య నిజంగా భూలోకమందున్నదా? నిజంగానే ఉన్నట్టయితే ఈమెను పెళ్లాడని జన్మేనా అంటూ ఆమె చరిత్ర చెప్పమని కూర్చున్నాడు. ఇంత జరిగిన తరువాత ఇక దాచి ప్రయోజనమేమున్నది? ఇందువల్ల చిక్కులు రానున్నవి కదా చెప్పాడు ప్రభువు. కానీ కంఠంలో ప్రాణమున్నంత వరకు నా రూపధరునికి ఎట్టి ప్రమాదము రాకుండా చూస్తాను అని మనసు దృఢపరుచుకొని ఆ సుందరి గురించి ఇలా చెప్పాడు. రూపధర, ఈమె హేమరాజు పుత్రి స్వర్ణలత. ఈమె నివసించే కోటంతా బంగారమే. కోట లోపల గల సమస్త వస్తు సామాగ్రులు బంగారమే. ఆమెకు బంగారమంటే ఎంతో ప్రీతి. ఈ విషయంలో తృప్తిపరిస్తే ఆమె నిన్ను వరించవచ్చు అని రహస్యం వెల్లడించాడు. రూపధరుడు ఉప్పొంగిపోయాడు. తక్షణమే ఖజానాలోని బంగారమంతా పైకి తీయించారు. రాజ్యంలో నిపుణులైన పనివాళ్ళందరినీ పిలిపించారు. ఆ బంగారంతో కనీ విని ఎరుగని అపురూప కానుకలు తయారు చేయించారు. ఒక పెద్ద ఓడ నిండా వాటిని నింపుకొని రాజు, మంత్రి వర్తకుల వేషంతో బయలుదేరారు. హేమరాజ్యం చేరుకోగానే దూరదర్శి కొన్ని కానుకలు మచ్చుకకి చేత పట్టుకొని రాజపుత్రి మందిరానికి వెళ్ళాడు. ఇవి చూచి ఆమె తన్మయురాలైపోయింది. దూరదర్శి, అమ్మా, మా వద్ద గల రకాలు ఇన్ని అని నోటి మాటతో చెప్పనలవి కాదు. మీరు ఓడ వద్దకు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పాడు. కానుకలపై నుండి సరదా కొద్దీ ఆమె ఒక్కసారి చూచి ఇప్పుడే తిరిగి వచ్చేద్దామనుకొని పిట్టకు తెలియకుండా అతని వెంట బయలుదేరింది. స్వర్ణలత ఓడ ఎక్కే సరుకు చూడడం ఆరంభించింది. చూడడమేమిటి, ఆ అపురూపాలను తిలకిస్తూ పరవశురాలైపోయింది. ఇది కనిపెట్టి రూపధరుడు ఓడ లంగరు విప్పేసి తెరచాపలన్నీ ఎత్తివేయమన్నాడు. అలా చేసేసరికి ఓడ శరవేగంతో పోసాగింది. కావలసిన కానుకలు ఎంచుకొని స్వర్ణలత ఇక మరలిపోదామనుకునేసరికి అప్పటికే ఓడ నడి సముద్రంలో ఉన్నదాయే. ఆమె ఏం చేయగలదు? పాపం, ఏదో మోసం జరిగిందని పట్టరాని దుఃఖంతో ఓడ నుండి సముద్రంలోకి ఉరకబోయింది. అప్పుడు రూపధరుడు ఆమెను చేరదీసుకొని బుజ్జగించి తను ఫలానా అని తెలియచెప్పాడు. తన కోటలో ఆమె పటం చూడటం దగ్గర్నుంచి అప్పటి వరకు జరిగిన కథంతా వివరించేసరికి స్వర్ణలత స్థిమితపడి చాలా సంతోషించింది. ఈ విధంగా రూపధరుడు ఆమెను సముదాయిస్తూ ఉండగా అక్కడ దూరదర్శి ఎదుట 3 పిట్టలు వచ్చి వాలాయి. మానవ భాషలో ఇలా మాట్లాడుకోసాగాయి. అక్క, ఈ రాకుమారుడు కష్టపడి స్వర్ణలతను తెచ్చుకున్నాడే కాని ఆమె అతనికి దక్కే వరకు నమ్మకం లేదు. ఏమిటంటే ఓడ తీరం చేరుకోగానే ఒక అందమైన పంచకళ్యాణి తయారుగా ఉంటుంది. అది ఎక్కి స్వారీ చేద్దామని రాకుమారునికి బుద్ధి పుడుతుంది.
ఎక్కి ఎక్కడంతోనే ఆ గుర్రం అతన్ని ఎక్కడికో తీసుకుపోతుంది. అందుచేత అతనికి రాజపుత్రితో ఎడబాటు కలగబోతుంది అని చెప్పింది. మరి ఈ ఉపాయం తప్పించుకునే దారి లేదా అని రెండవ పక్షి అడిగింది. లేకేమి, ఆ గుర్రం జీనులో ఉండే బాకు తీసి డొక్కలో ఒక్క పోటు పొడిస్తే అది చచ్చి ఊరుకుంటుంది అన్నది. అయితే ఈ కీలకం రాజపుత్రుని చెవిన వేస్తే తగు జాగ్రత్తలో ఉండవచ్చు కదా అన్నది రెండో పక్షి. అందుకు మళ్ళీ మొదటి పక్షి, ఇక్కడే ఉన్నది చిక్కు. ఈ రహస్యం అతనికి ఎవరు వెల్లడిస్తారో వాళ్ళు పాదం నుండి నడుము వరకు శిలగా మారిపోతారు సుమా అని బదులు చెప్పి ఊరకున్నది. అంతటా రెండవ పక్షి, చెల్లి, నువ్వు చెప్పిన గండం ఎలా అయినా తప్పించుకొని రాజపుత్రుడు బయటపడవచ్చు. కానీ నాకు తెలిసిన ప్రమాదం ఒకటున్నది. వీరు కోట చేరుకోగానే ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కాలు కంటబడతాయి. వాటిని ఒంటిపైన వేసుకునేసరికల్లా రక్తమాంసాలు హరించిపోయి అస్థిపంజరం మటుకు మిగులుతుంది అని చెప్పింది. దీనికి విరుగుడు లేదా అని మొదటి పక్షి ప్రశ్నించగా, లేకేమి, దానిని వెంటనే అగ్గిలో పడవేసి బుగ్గి చేసి వేయాలి. అయితే ఈ రహస్యం వెల్లడించిన వాళ్ళు నడుము నుండి గుండె వరకు శిల అయిపోతారు. కనుక దీనిని రాజపుత్రుడు తెలుసుకొని జాగ్రత్త పడే మార్గం లేదు కదా అని విచారిస్తున్నాను అన్నది. అప్పుడు మూడవ పక్షి, చెల్లెళ్ళలారా, ఏ విధం చేతనైనా రూపధరుడు మొదటి 2 ఆపదల నుండి తప్పించుకోవచ్చు. వీటికి మించి నాకు తెలిసిన గొప్ప గండం ఒకటున్నది అనేసరికల్లా అది ఏమిటో చెప్పమని తక్కిన పక్షులు వేగిరపెట్టినాయి. అందుకు మూడవ పక్షి, రూపధరుడికి స్వర్ణలతకు వివాహం జరుగుతుంది. నిండు దర్బారులో పాట కచేరీ జరుగుతూ ఉండగా రాజపుత్రి ముఖము పాలిపోయి ఆమె పడిపోతుంది. అప్పుడు ఎవరైనా ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకోవలే, లేకపోతే ఆమె చనిపోతుంది. అయితే ఈ భోగట్ట రాజపుత్రునికి తెలియటానికి వీల్లేదు. చెప్పిన వాళ్ళు పాదం నుండి శిరస్సు వరకు శిలగా మారిపోతారు అంటూ విచారించింది. ఇలా సంభాషించుకొని ఆ పక్షులు ఎగిరిపోయినాయి. ఇదంతా శ్రద్ధగా విని దూరదర్శి మనసులో పెట్టుకున్నాడు. అన్నట్టుగానే ఓడ తీరం చేరుకునేసరికల్లా ఒక వన్నెల చిన్నెల పంచకళ్యాణి గట్టు మీద సిద్ధంగా ఉంది. సరదా కొద్దీ రూపధరుడు దాన్ని ఎక్కబోయాడు. అప్పుడు రహస్యమెరిగిన దూరదర్శి ముందుకు ఉరికి దాని జీనులో ఉండే బాకు తీసి డొక్కలో పొడిచాడు. దెబ్బతో గిలిగిలా తన్నుకుంటూ పంచకళ్యాణి నేలకు కూలింది. అంతగా తను మక్కుబడిన ఆ గుర్రాన్ని మంత్రి పొడిచివేయటం రూపధరునికి కష్టమే అనిపించింది. అయినా తన మంచి కోసమే అలా చేసి ఉంటాడనే నమ్మకంతో ఊరుకున్నాడు. ఈ గండం గడిచిన తరువాత కోట చేరుకున్నారు. రెండవ పక్షి చెప్పినట్టుగానే సరిగా ఒక గదిలో ఆకర్షణీయమైన మధుపర్కం కనిపించింది. దానిని చూసి రూపధరుడు ధరించబోయాడు. కానీ అతని వెంబడే ఉండి కనిపెట్టుతూ ఉన్న దూరదర్శి గభీమని చేతిలోని మధుపర్కం లాక్కొని హోమగుండంలో పడవేశాడు. అది చురచురా మండి పిడికెడు బుగ్గి అయి ఊరుకుంది. ఈ అపశకునపు పనికి రూపధరుడు చాలా నొచ్చుకున్నాడు. కానీ దూరదర్శి మీద నమ్మకంతో ఏమీ అనలేదు. మూడవ పక్షి చెప్పినట్టుగా రూపధరుడికి స్వర్ణలతకు వైభవంగా వివాహం జరిగింది. పెళ్లికి గొప్ప పాట కచేరీ ఏర్పాటు చేశారు. దర్బారులో అందరి దృష్టి కచేరీ వైపు ఉన్నది. కానీ దూరదర్శి దృష్టి మటుకు రాజపుత్రిపైనే ఉన్నది. కచేరీ జరుగుతుండగా స్వర్ణలత ఆకస్మికంగా పడిపోయింది. ఆమె ముఖం పాలిపోవటం ఒక్క దూరదర్శికే తెలుసు. అతడు వెంటనే ఆమెను లేవదీసి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు తిరుగా ఊపిరి వచ్చింది. ఈ విడ్డూరం రూపధరునికి దుస్సాహమైంది. మారు ఆలోచన లేకుండా దూరదర్శిని ఉరితీయమని ఆజ్ఞాపించాడు. ఉరితీసే ముందు దూరదర్శి పక్షులు చెప్పిన వైనాలన్నీ వెల్లడించాడు. చివరి మాట చెప్పడం పూర్తయ్యేసరికల్లా అతడు నించున్న పాటున శిలా విగ్రహంగా మారిపోయాడు. ఇటువంటి మంత్రిని పోగొట్టుకున్నందుకు రూపధరుడు దుఃఖానికి అంతే లేకపోయింది. ఆ విగ్రహాన్ని తన పడక గదిలో స్థాపించి ఏనాటికైనా శాప విముక్తి కలిగి నా దూరదర్శి మళ్ళీ నాకు దక్కుతాడా అంటూ విలపింపసాగాడు. కొంతకాలానికి ఒక రోజున మునుపటి 3 పక్షులు వచ్చి శిలా విగ్రహం పైన వాలినాయి. వాటిలో అవి మానవ భాషలో ఇలా చెప్పుకున్నాయి: నిజమైన అభిమానమే ఉంటే రాజు
తనకు ప్రియమైన వస్తువును అర్పించగలిగితే మంత్రి బ్రతుకుతాడు అన్నది మొదటి పక్షి. ఆ వస్తువేమిటో అని రెండో పక్షి అడిగేసరికి కొడుకును బలి ఇచ్చి ఆ రక్తం విగ్రహానికి అభిషేకించాలి అన్నది మొదటి పక్షి. దగ్గరలోనే ఆడుకుంటున్న తన ఒక్కగానొక్క కొడుకును విగ్రహం వద్దకు తీసుకువచ్చి రూపధరుడు కత్తి దూశాడు. అతడు ఖడ్గంతో వేయబోయే సరికల్లా ఎవరో అతని చెయ్యి పట్టుకున్నట్టనిపించింది. తల పైకెత్తి చూడగా పక్షులు మూడూ లేవు. వాటి స్థానాన్ని త్రిమూర్తులు నిలబడి ఉన్నారు. మరుక్షణంలో వారు అదృశ్యమైనారు. మామూలు రూపంలో మంత్రి దూరదర్శే తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.